మణికంఠ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. హౌస్ లో అడుగుపెట్టాక తన ఎమోషన్స్, లైఫ్ స్టోరీతో అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకున్నారు. గత సీజన్స్ లో బిగ్ బాస్ విన్నర్స్ అయిన కౌశల్ తరహాలో ఒంటరిగా ఉండటం, గత సీజన్స్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ తరహాలో ఎమోషనల్ గా ఆడియన్స్ ని కలెక్ట్ అవుతున్నారు. నాగమణికంఠపై ఈ సీజన్ తొలివారమే అంచనాలు పెరిగాయి. అందుకే ఎవరు ఈ నాగమణికంఠ అని తెలుసుకోవాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగమణికంఠ బయోగ్రఫీ ఏంటి, అసలు ఎవరైనా, ఆయన ఎమోషనల్ స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాగమణికంఠ 1995 జనవరిలో జన్మించారు. నాగమణికంఠకు చిన్నప్పటి నుండి కళలు, నటన పట్ల మక్కువ ఎక్కువ. స్కూల్, కాలేజ్ డేస్ లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని నటుడిగా సత్తా చాటాడు. మణికంఠ తన విద్యను కొనసాగించే సమయంలో నటన పట్ల అభిరుచిని పెంచుకున్నాడు. అతను విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగం ద్వారా కెరీర్ ని మలుచుకున్న వినోద పరిశ్రమలో వృత్తిని కొనసాగించాలనే ఆలోచనతో ఆ వైపు అడుగులు వేశాడు. నటన రంగంలో ఎంతో పోటీ ఉంటుంది. లైఫ్ అందుకోవడం కష్టమని తెలిసినా అతని పట్టుదల, అంకితభావం అతన్ని కొంత విజయం వైపు నడిపించాయి. నాగమణికంఠ తన కెరీర్ ని షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రారంభించాడు. ఇది నటనలోని విభిన్న కోణాలను తెలుసుకోవడానికి, నటనకి అవసరమైన అనుభవాన్ని పొందేందుకు అవకాశం కల్పించింది. కెరీర్ ప్రారంభంలోనే అతని బహుముఖ ప్రజ్ఞను చాటుకుని మరిన్ని అవకాశాలను అందుకున్నారు. ఆకట్టుకునే వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్లకు ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ డిజిటల్ కంటెంట్ నిర్మాణ సంస్థ సహకారంతో అతను నటుడిగా ఆడియన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రియా స్వాగతం కృష్ణ అనే వెబ్ సిరీస్ తో నాగమణికంఠకు మంచి బ్రేక్ వచ్చింది. ఇందులో కీలకమైన పాత్రలో మెప్పించారు. ఈ సిరీస్ అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. నటుడిగా అతనికి పేరు తీసుకురావడమే కాకుండా టీవీ అవకాశాలకు తలుపులు తెరిచింది. తెలుగు సీరియల్ కస్తూరితో సీరియల్ వైపు అడుగుపెట్టాడు. ఇందులో అతని నటన నైపుణ్యాలు ఆడియన్స్ ని మెప్పించాయి. కస్తూరిలో అతని నటనకు మంచి ఆదరణ లభించింది. తెలుగు టెలివిజన్ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చింది. సీరియల్స్ లో అనేక రకాల భావోద్వేగాలను పలికించిన నటుడిగా తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ యువ నటుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ కి మరింత చేరువయ్యారు. అయితే ఇదంతా చెప్పినంత తేలికగా అతని జీవితం సాగలేదు. ఈ ప్రయాణం వెనుక ఎన్నో కష్టాలు, మరెన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒక వ్యక్తికి ఇన్ని కష్టాలుంటాయా అనే స్థాయిలో ఆయన జీవితం సాగింది. మణికంఠ పుట్టిన 2 ఏళ్లకే అతని నాన్న చనిపోయారు. అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. ఓ చెల్లెలు పుట్టింది. అయితే ఊహ తెలిసిన తర్వాత ఆ వ్యక్తిని తన కన్న తండ్రిగా అంగీకరించలేకపోయాడు. ఇంతలోనే అమ్మకి క్యాన్సర్ అని తెలిసింది. బ్రతికించుకోవడానికి చాలా ట్రై చేశాడు. కానీ అతని తల్లి ప్రాణాలతో దక్కలేదు. తల్లికి తలకొరివి పెట్టిన 11వ రోజే ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత చదువుపై ఫోకస్ పెట్టి మంచి ఉద్యోగం సాధించాడు. తన తల్లి చనిపోతూ అతనితో ఒక మాట అంది. నేను చచ్చి నీ కడుపున పుడతాను బిడ్డా అని. అందుకే తనకంటూ ఒక జీవితం కావాలని అనుకున్నాడు. తన తల్లి తన కూతురుగా మళ్లీ పుట్టాలని అనుకున్నాడు. అందుకు తనకు ఓ తోడు కావాలనుకున్నాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ప్రియాను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత యుఎస్కి వెళ్ళాడు. అక్కడ వారికి ఒక కూతురు పుట్టింది. అమ్మ పుట్టింది అని సంతోషించిన సమయంలోనే మళ్ళీ విధి అతనిపై పగబట్టి ఆట మొదలుపెట్టింది. ఫినాన్షియల్ ఇష్యూలో భార్యతో గొడవలు మొదలయ్యాయి. దాంతో భార్య కూతుర్ని వదిలేసి ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన భార్యతో బంధంలోనే ఉన్నారు. వారి అనుబంధం కొనసాగుతుంది. మణికంఠ బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి అతని భార్య ప్రియానే కారణం. బిగ్ బాస్ కి వెళ్తున్నానని మణికంఠ చెప్పినప్పుడు షాపింగ్ కోసం అతనికి డబ్బులు వేసి కావాల్సినవి అన్ని కొనిచ్చింది భార్య ప్రియనే. తన భార్య బంగారం మణికంఠ స్వయంగా చెప్పాడు. అయితే పర్సనల్ లైఫ్ లో సమస్యలు ఎవరికైనా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. సెటిల్మెంట్ తో మాత్రమే గెలవాలనుకుంటే సరిపోదు. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో ఆడటమే కాదు, ఆ ఆటని బిగ్ బాస్ టీం ఎలా చూపించారు అనేది ముఖ్యమే. ఒక కంటెస్టెంట్ నెగటివ్, పాజిటివ్ అనేది బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటుంది. తొలి వారంలో మణికంఠకి చాలా స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు. ఇక తొలి వీక్ ఎలిమినేషన్ కోసం మణికంఠ నామినేట్ అయ్యారు. తాను ఎలిమినేట్ అవుతానని భయం వేస్తోందని, ఎలా ఉండాలో అర్థం కావడం లేదని మణికంఠ ఏడ్చేశాడు. జీవితంలో ఇది తన చివరి యుద్ధమని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను జీవితంలో నిలదొక్కుకోవాలని ఎన్నో ఆశలతో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టానని, ఇప్పుడు తన ఆత్మవిశ్వాసం చచ్చిపోతుందని మొరపెట్టుకున్నారు. తాను ఒక్క చోట కూడా అబద్ధం చెప్పలేదని, అబద్ధం ఆడితే తనకు గిల్టీగా అనిపిస్తుందని అన్నారు. నా భార్య నాకు కావాలి, నా అత్తమామల నుంచి గౌరవం కావాలి, నా స్టెప్ ఫాదర్ మళ్ళీ కావాలి, నా పిల్ల కావాలి. ఎన్నో ఆశలతో వచ్చాను. ఇంత త్వరగా భయపడతానని అనుకోలేదు. చాలా నిలకడగా ఉంటానని అనుకున్నా. లుక్స్ తో మెయింటైన్ చేద్దాం అనుకున్నా. కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది. నాకేం అర్థం కావడం లేదు అని తీవ్రంగా ఏడ్చేశాడు. తనను తాను మార్చుకోవడానికి బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్ అనుకున్నానని చెప్పారు. అయితే సాధించడానికి వచ్చి ఇంత త్వరగా ధైర్యం కోల్పోతే ఎలా అని మణికంఠ ప్రశ్నించుకోవాలి. బిగ్ బాస్ గేమ్ గెలవాలంటే సెంటిమెంట్ ఒకటే సరిపోదు. గేమ్ ని మెరుగుపరుచుకోవాలి.
గత సీజన్లో పల్లవి ప్రశాంత్కి సెంటిమెంట్ అస్త్రం బాగా కలిసి వచ్చిన ఫిజికల్ టాస్క్లోనూ సత్తా చాటాడు. గేమ్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. సెంటిమెంట్తో పాటు శక్తియుక్తులని, హౌస్లో స్నేహితుల సపోర్ట్ని సొంతం చేసుకున్నాడు. అలానే మణికంఠ కూడా అన్ని విధాలుగా రాటుదేలాలి. సెంటిమెంట్ని నమ్ముకుంటే ఎవరికీ లేవు కష్టాలు అని ఆడియన్స్ అనుకోవచ్చు. గత సీజన్లో ఇలాగే ఒకరు గెలిచారు. ఈ సీజన్లో ఇతను అనుకోవచ్చు. అందుకే ఆటపై దృష్టి పెట్టి అందరితో జతకట్టి ముందుకు సాగి సక్సెస్ సాధించాలి. మరి ఆ దిశగా అతడు ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.